నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్ పచ్చడిని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. బీట్రూట్ తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే మనలో ఉన్న రక్తహీనతను తగ్గిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ బీట్రూట్ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ 1/2 కేజీ బీట్రూట్ని తీసుకున్నాను. పీల్ తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న బీట్రూట్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి, అప్పుడే పచ్చడికి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లు ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలాగే పచ్చడి కోసం ఒక 10 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగానే పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఓన్లీ ఎండుమిర్చితో అయినా ఈ పచ్చడి చేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చితో అయినా ఈ పచ్చడి చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా సరే ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ధనియాలు జీలకర్ర లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి ఎండుమిర్చి అనేది చక్కగా ఫ్రై అయింది. ఎండుమిర్చి పచ్చిమిర్చి అనేది చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అలాగే అదే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ బీట్రూట్ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. మనకి బీట్రూట్ ముక్కలు అనేవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఉప్పు వేసి కలుపుకోవడం వలన మనకి బీట్రూట్ ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, మనకి మరో 10 నిమిషాలు మనకి ఈ ముక్కలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి. అలాగే మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయ్యాయి. బీట్రూట్ ముక్కలు మొత్తం పచ్చివాసన పోయి మంచి కలర్కి వస్తాయి. ఇలా వేగితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, పచ్చివాసన మొత్తం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఒక మిక్సర్ జార్లోకి చల్లారిన బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అండి ఎండుమిర్చి పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ ఆయిల్ వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి తాలింపు ఫ్రై అయ్యాక మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకొని మరోసారి తాలింపు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉండే బీట్రూట్ పచ్చడి అయితే రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.